నమస్కారం. వెల్లా న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలికలకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ. జిల్లా సమగ్ర అభివృద్ధికి సీఎం సమీక్ష సమావేశంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి. 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తరువాత బాలికలకు తదుపరి చదువుల నిమిత్తం సంబంధించిన లక్ష్య సాధన ఎలా ఉండాలి, తదితర అంశాలపై అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు గుంటూరులో ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వినుకొండ విద్యావంతుల వేదిక సీనియర్ న్యాయవాదులు పీజే లూకా, సిహెచ్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో యోగా, ధ్యానం, స్పోకెన్ ఇంగ్లీష్, చక్కగా మాట్లాడడం, సరిగ్గా చూడడం, వినడం, ఆలోచించడం తదితర అంశాల మీద శిక్షణ ఉంటుందని వారు తెలియజేశారు. డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం శిక్షణ కార్యక్రమాల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. పట్నంలోని హనుమాన్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రమీల, రాణి నాయుడులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అంగన్వాడీ కేంద్రంలోని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా చక్కని వాతావరణంలో ఉండాలన్నారు. ప్రతిరోజు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం, పాలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ప్రమీల, రాణి నాయుడుల చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి ఆశీర్వదించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని కిడ్నీ వైద్య నిపుణులు సూచించారు. శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించే ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. అలాగే రక్తపోటు నియంత్రణ, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడడంలో కూడా కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయని, అయితే కిడ్నీ వ్యాధులు చాలా సందర్భాల్లో ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండానే అభివృద్ధి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వినుకొండలోని సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి చెందిన కిడ్నీ నిపుణుడు డాక్టర్ అన్నా మణికంఠ సురేష్ మాట్లాడుతూ షుగర్, రక్తపోటు ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. దీర్ఘకాలంగా షుగర్ లేదా బీపీ నియంత్రణలో లేకపోతే క్రమంగా కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెంచేందుకు సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినుకొండ న్యాయవాద సంఘం బార్ అసోసియేషన్ హాల్ నందు గత వారం క్రితం మరణించిన వినుకొండ న్యాయవాద సంఘం సభ్యులు ఎండిజే కుమార్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎండిజే కుమార్ చిత్రపటాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గం, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. న్యాయవాదిగా ఆయన చేసిన సేవలు కొనియాడి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. పట్నంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఏసయ్య కోట యేసు మాట్లాడును మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత మ్యూజిక్ కీబోర్డు టీచింగ్ మేళా కార్యక్రమం పాస్టర్ ఎంఆర్ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి పాస్టర్ రంజిత్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి పియోన్ కీబోర్డు నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు అర్థవంతంగా విద్యార్థులకు వివరించారు. ఈ ఉచిత మ్యూజిక్ కీబోర్డు టీచింగ్ ప్రతి నెలలో ఒకరోజు నిర్వహించడం జరుగుతుందని పాస్టర్ ఎంఆర్ రోషన్ కుమార్ తెలియజేశారు.
వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క విద్యార్థి ఈ ఉచిత మ్యూజిక్ కీబోర్డు టీచింగ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి కృష్ణారావులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, జిల్లా సమగ్ర అభివృద్ధి, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ప్రధానంగా పల్నాడు జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పనిచేసే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం సూచించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ఎమ్మెల్యేలు పనితీరును మరింత మెరుగుపరుచుకొని ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబుకు జీవీ ఆంజనేయులు వివరించారు. సీఎం సమీక్ష అనంతరం జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాడు జిల్లా అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని, జిల్లా అభివృద్ధికి సీఎం సహకారాలు, అండదండలు అందిస్తున్నారని జీవీ ఆంజనేయులు తెలిపారు. ఇంతటితో వెళ్లాని సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానిలో కలుసుకుందాం. నమస్కారం.